ఫోన్ చేసినావు అక్కగారికి ఫోన్ చేశాను. గురుమూర్తి ఫోన్ చేసినావు. మత్స్యకార కుటుంబాలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కారే చిన్న ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడితే 6 మత్స్యకారులు బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయ్యారు. ఆ కుటుంబాలన్నీ కూడా వైఎస్ జగన్కి తమ కష్టాన్ని చెప్పుకుంటున్నారు. ఏ రకంగా ఈ మత్స్యకారులే తమ కుటుంబ పెద్ద, ఇప్పుడు ఆ కుటుంబ పెద్దని కోల్పోయామని మత్స్యకారులు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది కూడా ఆ మత్స్యకారుడు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే 6 మత్స్యకారులు గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూర్చున్న వాళ్ళంతా కూడా తమ కష్టాన్ని వైఎస్ జగన్కు చెప్పుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. గంటలో వచ్చేస్తానని చెప్పినావు. చెప్పిన కాసేపటికే బోటు బోటా కొట్టింది. బోటు బోటా కొట్టిన కానీ 7 మంది బోట్లో ఉన్నారు. తర్వాత మీరంతా బోట్ పైకి ఎక్కినారు. బోటు పైకి ఎక్కి ఉండిపోయాడు అబ్బాయి, అబ్బాయి ఒకరు మాత్రం అక్కడే ఉండిపోయినారు. కింద ఉండిపోతే మా ఆయన ఏడంతా చిన్న చచ్చిపోయినోడి కోసం మనం ఆలోచిస్తే అవసరం, ఏడిస్తే అవసరం. రూపాయలు ఎక్కువైపోతుంది. రూపాయలు ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఈ బోటు వెళ్ళి సొరబడిపోతుంది కిందకి. బోటు పైకి మీరు ఎక్కి బోటు పైకి ఎక్కేసి ఉన్నాం. ఎంతసేపు ఉన్నారు? దగ్గర 9 గంటల వరకు ఉన్నాం. ఫోన్లేమో నీళ్ళలో పడిపోయి ఫోన్ ఎవరి దగ్గర ఫోన్లు లేవు. ఫోన్లన్నీ పూర్తిగా నీళ్ళలో పడిపోయి అయితే పడిపోతే మనకైతే తెలియదురా, ఏం తెలియదు. మనకి తెలియని తర్వాత మనం ఈ బోటు పెట్టుకుని బాగుంటామని చెప్పి స్వామి గారు అన్నారు. గంగవరం పోర్ట్ నుంచి 10 కిలోమీటర్ 10 మైళ్ళు గంగవరం పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు 10 మైళ్ళు ఈత కొట్టాలా? వేరే గత్యంతరం లేదు. బోటు మీద ఉన్నాం. బోటు మీద ఉంటుండగా ఆ బోటు 9 అవుతుంది, కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య అన్నాడు, మనం 6 ఉన్నాం, మంది చనిపోయాడు అబ్బాయి, ఆయన కోసం పక్కన పెట్టాడు. మనం 6 కరెక్ట్గా ఈదాము. ఈదిన తర్వాత ఎల్లారితే బతుకుతామరా, లేకపోతే సిప్ కాడ దొరుకుతాము అని చెప్పి అన్నయ్య అన్నాడు. అన్ని మొదటి సమయంలోనూ మా జగలీడు ఆ ఎమ్మెల్యే ఆయన 11 గంటలకి కిందకి వెళ్ళిపోయాడు. అమ్మూరు అంటే కనిపించట్లేదు. కనిపించకపోతే 5 ఈదుతున్నామన్నా. 5 ఈదిన తర్వాత అప్పటికి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత మేము 8 మంది ఉన్నాము, 5 ఉన్నాం. 5 మంది అన్న ఏటన్నాడంటే మనం బతుకుతాం. తెల్లారిపోయిందంటే బతుకు 4 అవుతుందన్న. 4 అవుతుందంటే ఒక సిప్పు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తారు. ఇలా వేసుకుంటారు పొడుస్తూ మన సాయంత్రం కాలికి ఇలా వేసుకెళ్ళుకుని వెళ్ళిపోతాం. సిప్పు కట్టని చెప్పి అన్నయ్యని పిలిచాను. తెల్లవారి 6 అయిపోతే పిలిచాం. అన్నయ్య ఏమని పిలిచాం, అన్నయ్య సిప్పు కాడికి వెళ్దాం, మనం బతుకుతాము. సిప్పు కాడికి వెళ్ళిన తర్వాత అనేసి అంటే నేను రాలేను రా, నేను చచ్చిపోతాను, నా యువకుడు కడపలు తిరగబడిపోయినాయి అన్నయ్య అన్నాడు. అన్నయ్య ఎప్పుడైతే అన్నాడు, అన్నయ్య ఎలాగైనా బతుకుతామన్నయ్య, మేము సిప్పు దగ్గరలో ఉన్నాము, మేము ఎలాగైనా బతుకుతామన్నయ్య నేను అన్నా. అయితే 4 ఈదికి వెళ్తున్నాం. చెన్నై స్పోర్ట్స్లో ఉన్నాం. చెన్నై స్పోర్ట్స్ నుంచి ఈదికి వెళ్తుండగా 4 అవ్వట్లేదు. సిప్పు దగ్గర పడిపోతున్నాం, ఒడిసి గిట్ అయిపోతున్నాం. అయితే మీరు ఈదికండి, నేను ముందు ఈదికి వెళ్తాను. ఇల్లంటే మా అన్నయ్య కంటే వీళ్ళు ఆయిల్ మా ఇల్లంటే యాంకర్ పట్టారు, మేము వచ్చేస్తాం అనేసి అన్న. అయితే నేను ఈదుకెళ్తుంటే ఇంకా రాలేకపోతున్నాను, నా గోవలు ఎగబడిపోతున్నాను. ఎప్పుడైతే నా గోవలు ఎగబడిపోతున్నాయి మళ్ళీ దగ్గర నేను వచ్చాను. అయ్యో నేను చచ్చిపోతాను దేవుడా అని చెప్పి ఇలాగా అలా పట్టుకున్నాను.
ఇలా పట్టుకుని నీళ్ళు అలా ఆఫ్ తీసుకుని అయ్యా సిప్ గిట్ అయిపోతాను నువ్వు వీధికి ఉండి మీ వెనక నేను వచ్చేస్తానని చెప్పేసి మళ్ళా నేను సిప్ కాడికి వెళ్ళాను సిప్ కాడికి వెళ్ళాక యాంకర్ పట్టేసాను ఇలా పట్టేసిన వెంటనే సిప్ ఎగిరి కింద చేసి దాటిన వెంటనే కట్ అయిపోయిన వెంటనే దెబ్బ జరిగి నన్ను సోలో నేను తేలికి వెళ్ళిపోతున్నాను సిప్ అక్కడ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే బాబు అయ్యో బాబు నాకు బాబు ఇద్దరు బాబులు ఓ బాబు మీద ఈ అమ్మ నాకు గుర్తుకొచ్చింది ఈ అమ్మకి ఏం తెలియదు షిప్ వాళ్ళని అడిగినావు పైకి ఇప్పుడు కాదు వెళ్తున్నాను పక్కకొని వెళ్తున్నాను అయ్యో బాబు అని చెప్పి మంచి తెచ్చుకొని నేను గుర్తుకొచ్చాను నేను బట్టి నేను గడికి వెళ్ళాలని చెప్పేసి ఇంటికి రాగాలి నా గుడికి వచ్చిందండి ఆ గుడికి రాగాలి ఈ బన్నీ తీసాను ఈ బన్నీ తెలిసి నేను కాపాడండి 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 అని చెప్పి బన్నీ వచ్చాను నన్ను చూసినాన్ని క్యాప్టెన్ గారు వీళ్ళందరూ కంగారు పడిపోయి లైఫ్ జాకెట్ ఇచ్చిన వెంటనే ఇలా చేయి పెట్టారు చేయి పెట్టేసిన వెంటనే ఓడకడకి లాగేసారు జాల్ దించారు అది జాల్ దించారు ఆ జాల్ దించి అప్పుడు 8 అయిపోయిందండి పొద్దున 8 అయింది అప్పటికల్లా మిగతా వాళ్ళు ఎవరు లేరు జాల్ నువ్వు ఒక్కనే మిగిలిన అప్పటికి మిగతా వాళ్ళందరూ అప్పుడు సముద్రంలో జారిపోయినారు అంటే పైకి ఎక్కిపోయింది పైకి ఎక్కిపోయినా నాకు పట్టాను ఇప్పుడు 8 అయింది 8 అవుతుంది 8:30 అవుతుంది 8:30 వెంటనే నాకు 7 జాబ్ పట్టాను 7 జాబ్ పట్టిన వెంటనే నేను ఆ పక్కన ఉన్న గిన్నెలు తిన్నాను తినేసిన వెంటనే నాకు ఊపిరి వచ్చింది ఊపిరి రాగలి నలుగురు వచ్చామండి నేను ఒక్కడే కనిపిస్తున్నాను అంటే వాళ్ళ భాష నాకు అర్థమవుతుంది నా భాష కాకపోతే ఎంత గంగవరం పోర్టు దగ్గర ఇది మన జట్టి తిన్నకున్నాం అన్నాను గంగవరం జట్టి దగ్గర ఈ పోర్ట్ అంటే మనం వైజాగ్ జట్టి తిన్నకున్నాం వైజాగ్ జట్టి గంగవరం పోర్టు కింద మునిగిపోయాం చిన్నగా నైట్ అల్లా మన పోర్టు కిందగా ఉన్నాం గంగవరం పోర్టు నుంచి మన పోర్టు దగ్గరకు వచ్చి సాయంత్రం గాలికి ఆ ట్రిప్కి నేను దొరికాను పైకి లాగేకి వెళ్ళి నన్ను ఆదరించారు బట్టలు సేవ చేశారు ఏం చేసిన తర్వాత పోర్టు దగ్గర అప్పుడు ఇంచుమించి ఫోన్ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు కాల్ చేసుకుంటాను ఫోన్ కాల్ చేసుకుంటాను అప్పుడు నిన్న ఫోన్ మాట్లాడించి ఇన్ఫర్మేషన్ వెళ్ళామంటే వెనక వచ్చాయి వెనకొస్తే నాకు ఈ బాధ ఈ ఆస్తి పోయింది ఫ్యామిలీ పోయింది అని చెప్పేసి బాగా నొప్పి వచ్చేస్తుంది ఎప్పుడైతే నొప్పి వచ్చేస్తుందో నన్ను ఏదో పంపుతున్నాను ఏదో చెయ్యండి అని అంటే కొంచెం ఏజ్ అయిపోయింది ఎదురు ఏజ్ అయిపోయింది అంటే మరి సార్ ఏం మాట్లాడాలో తెలియదు